గ్లోబల్ లైన్ ఎన్బికే ఇది బాలకృష్ణ కొత్త బిరుదు. అంటే ఇప్పటివరకు ఆయన యువరత్న, నటరత్న, నటసింహం, సింహ ఇట్లా ఎన్నెన్నో బిరుదులు ఉన్న ఈయన లాస్ట్కి ఏంటంటే ప్రపంచ సింహం అయ్యాడు అనమాట. అంటే ఇది చూస్తే ఎట్టుందంటే బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాలు పోరు అన్నట్టుగా తయారైంది. ఎందుకు ఈ మాటలు అంటారు బాలకృష్ణ అంటే మీకు అంత అలసి ఏంటి అని అనొచ్చు. మనకు అలసి కాదు ఇది. మొన్న ఈ మధ్య రాజమండ్రిలో మహానాడు జరిగితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రాలుగా ఎన్టీఆర్ పైన ఉన్నాడు, ఇటు చంద్రబాబు, అటు ఈయన అల్లుడు లోకేష్ బాబు. అంటే నందమూరి వారు పెట్టిన పార్టీ అది, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఆ పార్టీ యొక్క వారసుడు, రాజకీయ వారసుడు అయితే గీతే ఎవరు అవ్వాలంటే బాలకృష్ణ కావాలి. కానీ బాలకృష్ణ అనేవాడు ముఖ చిత్రం ఎక్కడా లేకుండా మళ్ళీ పైపెచ్చి ఏంటంటే ఇక్కడ అల్లుడు లోకేష్ కన్నా బాలకృష్ణే ఒకంత ఎక్కువ మేలు, రాజకీయాల్లో ఎక్కువ ప్రతిభ కనబరిచిన వ్యక్తిగా పేరుంది. ఆయన హిందూపురం నుంచి గెలుస్తూ వస్తున్నారు. అదే మంగళగిరి నుంచి ఇదే అల్లుడు ముఖ చిత్రంలో ఒక భాగమైన అల్లుడు తెలుగు దేశం అనే ముఖ చిత్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఈ మూడు ముఖాల్లో లోకేష్ అనే ముఖానికి కనీసం వార్డు మెంబర్గా గెలిచిన అనుభవం కూడా లేదు, రాజకీయ అనుభవం కూడా లేదు. ఆయన మాట, తీరు, తెన్ను ఇవన్నీ కానీ బేలగా ఉంటాయి. ఈ క్రమంలో ఆయన ముఖ చిత్రం అయ్యాడు. కానీ నందమూరి కుటుంబం నుంచి ఒక రాజకీయ వారసుడిగా ఉండి పార్టీ వాళ్ళది. పైపెచ్చు 1995 ఆగస్టు 25న ఇదే ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ నుంచి ఆయన గెంటివేయడమే కాకుండా ఆయన్ని సస్పెండ్ చేసిన ఘన చరిత్ర కలిగిన పార్టీ ఇది. అలాంటి తన తండ్రిని సస్పెండ్ చేసిన పార్టీలో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నాడు. అలాంటి ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్న బాలకృష్ణ పరిస్థితి ఏంటంటే పార్టీలో ఎక్కడ ఆయనకి ఇంత కించెత్తు స్థానం కూడా ఉండదు. సో వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా ట్రోల్ చేయడంతో తర్వాత బాలకృష్ణ ముఖాన్ని అక్కడెక్కడో చాటుగా దూరంగా అదేదో అశ్వత్థామ కుంజరహ అంటారు చూసారా, అట్లాగా అశ్వత్థామ కుంజరలాగా బాలకృష్ణ మేము కూడా అక్కడ ఎక్కడో తగిలిచ్చామని చెప్పి తగిలిచ్చారు. సరే, ఇది సోషల్ మీడియా గొప్పతనమా మరి ఇంకోట పక్కన పెడితే బాలకృష్ణ అనేవాడు అంతగా సినిమా ప్రపంచంలో ఒక రారాజులాగా వెలుగొందుతూ చిరంజీవి తర్వాత అంత పెద్ద స్థాయిలో ఉంటూ ఈయన తీసే ప్రతి సినిమా టీడీపీకి ఎంతో కొంత ఉపయోగపడుతూ వాళ్ళ ప్రచారాస్త్రాలుగా వర్కౌట్ అవుతూ మొన్న తీసిన ఆయన వీరసింహారెడ్డి సినిమా కూడా జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి ఒక అన్న చెల్లెల మధ్య ఉండే గొడవ ఎలా ఉంటుంది, దానిలో అన్నని చెల్లెలు అన్న ఎలా ద్రోహం చేసుకుంటారు, కుట్రలు చేసుకుంటారు అనే కోణంలో చెప్పింది. అంటే ఇది చెప్తున్నామని చెప్పకుండానే చెప్పిన ఒకనొక విధం కనిపించి టీడీపీకి అది ఫేవర్గా అంటే ప్లస్ పాయింట్గా మారే విధంగానే ఈయన పాపం లైన్ కావచ్చు, సినిమా కావచ్చు, ఇలాంటివి ఎన్నో సినిమాలు తీసుకుంటూ అసెంబ్లీ గేట్లు కూడా టచ్ చేయలేవురా అని చెప్పి ఆ కాలంలో ఈ డజన్ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ డైలాగ్ చెప్పిన ఈయన మొన్న రీసెంట్ రిలీజ్ అంటే సంక్రాంతికి రిలీజ్ అయిన మొన్న సినిమాలో కూడా సరిగ్గా ఇలాగే రాజకీయపు డైలాగులు కొట్టి టీడీపీకి అంతో ఇంతో ప్రభావవంతమైన ఒకనొక సపోర్ట్ని ఇస్తున్న బాలకృష్ణకి ఈ రోజున టీడీపీలో సరైన ప్రాతినిధ్యం లేదు. ఇంకా నందమూరి వంశం అనేది ఈ పార్టీ సొత్తు అయితే సోకు మాత్రం నారావారి వంశం అయిపోయింది. ఆయన లోకేష్ కూడా తాను ఎన్టీఆర్ మనవుని నేనే అని చెప్పి తిరుగుతున్నాడు. అక్కడ చూస్తే ఏమో ఎన్టీఆర్ మనవాళ్ళ వరుస చిట్టా తీస్తే చాలామంది ఉన్నారు. తారకరత్న ఉన్నాడు, చైతన్యకృష్ణ ఉన్నాడు అంటే ఎఫెక్టివ్గా. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కళ్యాణ్ రామ్ ఉన్నాడు. వీళ్ళందరూ నందమూరి అసలు ఒరిజినల్ వారసులు. వీళ్ళు గాలి కొట్టిపోయారు. లాస్ట్కి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి యాక్టివ్గా ఉన్న బాలకృష్ణ పరిస్థితి చూస్తే కనీసం ఫ్లెక్సీల్లో చోటు లభించదు. పైపెచ్చు ఇలాంటి ఈ నిరాదరణలో పార్టీని హైజాక్ చేయడము దరిద్రం. ఏంటంటే తన తండ్రి నుంచి లాగేసుకోవడమే కాకుండా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంటే కనీసం దాని తరఫు నుంచి డిమాండ్ చేద్దామన్న ఆలోచన కూడా లేదు. మళ్ళీ ఈయనకేమో గ్లోబల్ లైను అవి ఇవన్నీ బిరుదులు ఉండడం ఎంతవరకు సమంజసం? గ్లోబల్ లైన్ అంటే ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఆస్కార్ అందుకున్న చిత్రంలో 666 చిత్రంలో ద్వారా రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. అంటే వీళ్ళ పాన్ ఇండియా మూవీస్గా వీళ్ళ సినిమాలు ఆడడం, తర్వాత ఆస్కారు లాంటి
అవార్డులు, అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడం, వీటన్నిటి కారణంగా వాళ్ళకి గ్లోబల్ అంటే వీళ్ళు టాలీవుడ్ టు హాలీవుడ్, బాలీవుడ్ కూడా దాటిపోయి హాలీవుడ్ వరకు ఎదిగిపోయిన ఒక దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ ఇంతకన్నా ముందే ఇలాంటి ఎన్నో విన్యాసాలు చేశాడు. బాలకృష్ణ సీన్లు, బాలకృష్ణ డైలాగులు ఇంటర్నేషనల్గా ఎంతమందో నెటిజన్లు ఎప్పుడో ట్రోల్ చేశారు. ఇప్పుడు అది మాత్రం వాస్తవం. బాలకృష్ణని ఫాలో అయ్యే నెటిజన్లు సపరేట్గా ఉన్నారు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వరల్డ్ వైడ్. బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే యుఎస్, యూకే లాంటి విదేశాల్లో అక్కడ పండగ చేసుకునే విదేశీయులు ఉన్నారు. దుమ్ముగా అంటే పేపర్లు జల్లి వాళ్ళ అభిమానాన్ని విశృంఖంగా చాటుకునే ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను మీకంటే ముందే గ్లోబల్ స్టార్ రా అని చెప్పుకునే విధమో లేకపోతే ఏందో తెలియదు, కానీ బాలకృష్ణ గ్లోబల్ లైన్ అనే అవార్డుని ఆయనకెంతో అచ్చి వచ్చిన సింహం గుర్తేసి మరి ఆ అవార్డుని అవార్డు కాదు ఇది, బిరుదుని ప్రకటించుకోవడం, ఆయన సొంతంగా ప్రకటించుకున్నాడా లేకపోతే ఆయన అభిమానులు ఇచ్చారా, మొత్తానికైతే ఇంక నుంచి మనం బాలకృష్ణని నటసింహ కాకుండా గ్లోబల్ లైన్ ఎన్బికే అని లేకపోతే గ్లోబల్ లైన్ బాలయ్య అంటే ప్రపంచ సింహం బాలయ్య అని మనం పిలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంత బాగుంది, కానీ ఇక్కడ చూస్తే పార్టీలో తన తండ్రి పార్టీలో తనకే సరైన ప్రాతినిధ్యం లేకపోగా తన వంశ వారసుడైన కళ్యాణ్ రామ్ కావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు వీళ్ళ దూరంగా ఉండడము, మొన్నటి మహానాడుకు కూడా రాకపోవడము, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా నందమూరి వంశాంకురాలు దూరంగా ఉండడము, ఇవన్నీ కూడా చర్చనీయాంశం. వీటన్నిటిలో అట్లీస్ట్ అక్కడ లోపల ఉన్న పిల్లనిచ్చిన బాలయ్యకైనా విలువ ఉందా అంటే ఆయన్ని కూడా ఫ్లెక్సీలో ఎక్కడ లేకుండా చేయడము అనేది ఎంతవరకు సమంజసము? ఇది నందమూరి వంశాన్ని అవమానించడం కాదా? ఇప్పటికే నందమూరి ఎన్టీ రామారావుని వీళ్ళు సస్పెండ్ చేసిన పరిస్థితుల్లో ఆ సస్పెండ్ చేసిన వ్యక్తి పెట్టిన పార్టీని ఆయన విగ్రహానికి పాలాభిషేకాలు చేసి ఆయన్ని ఫేమ్ని మాత్రం ఇప్పటికీ వాడుకుంటూ నందమూరి అంటేనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పెద్ద ప్రతిష్టాత్మకమైన ఇంటి పేరు. అలాంటి ఇంటి పేరును కూడా కబ్జా చేస్తూ నందమూరి ఎన్టీ రామారావు అసలు శిశుల వారసుడు నేనే అని చెప్పి తన నారా వంశ చరిత్రను కూడా తీసి బుట్టలో పడేసి నారా లోకేష్ ఓన్ చేసుకుంటా వీళ్ళని క్రమంగా తీసి అదేదో గుడారంలో దూడిన ఒంట సేటుని ఆ షేకుని తీసి పక్కన పడేసి అదే లోపల కూర్చున్నట్టుగా నందమూరి వంశం పెట్టిన ఒకనొక పార్టీలో వాళ్ళనే నామరూపాలు లేకుండా చేసుకుంటూ మొత్తం నారావారి వంశమే ఉండడం కాకుండా ఆ నందమూరి వంశం పేరు ప్రతిష్టలు కూడా మావే అని వాళ్ళు వేసి రుద్దుతుంటే నందమూరి వంశపు అభిమానులు కావచ్చు, బాలకృష్ణ అభిమానులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు చాలా తీవ్రంగా లోన బాధపడుతున్న దృశ్యం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఈ విషయం మీద ఎవరైనా చర్య తీసుకోవాల్సి ఉంటే వాళ్ళు నందమూరి బాలకృష్ణ అవుతాడు. నందమూరి బాలకృష్ణ అభిమానుల తరఫున బాధపడుతూ ఈ వీడియోని వారికి అంకితం చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.